ఒకసారి మనతో పాటు బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు, ఢిల్లీలో వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు మిగిలిన రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా నేను ఫలానా రాష్ట్రం అన్న కానీ ప్రాంతీయ పార్టీలకి చాప కింద నీరులాగా పరిణమించబోతున్నాయి. ఈ పరిణామాలన్నీ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మొన్న జరిగిన భారత మండపంలో జరిగిన సమావేశంలో, సభలో, ప్రధానమంత్రి 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన అభినందన సభలో నితీష్ కుమార్ని చూస్తే కొంచెం జాలనిపించింది. ఆయన ఒక్కడు పాపం అట కూర్చొని ఉన్నాడు. వచ్చిన వాళ్ళు ఏదో సిక్కయి లేచిన వాళ్ళని వెళ్ళి పరామర్శించినట్టు ఆయన పరామర్శించి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మిగిలిన ప్రాంతీయ పార్టీకి దాపురించేలాగా బీజేపీ ఏమన్నా వ్యవహరిస్తోందా అని చెప్పేసి ఢిల్లీలో మీకు వ్యతిరేకంగా ఉండే మీడియా ఉంటుంది కదా, డీప్ స్టేట్ నడిపే మీడియా ఇలాంటి కథనాలు రాస్తాం. సో దాంట్లో నిజాలు జరిగి నేను పోవటం కానీ స్పెక్యులేషన్స్ అయితే బలంగా నడుస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను బీజేపీ బతకనిస్తుందా లేదా? పెద్దలందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, ఒక విషయం చాలా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలలో మొట్టమొదటి బీజేపీ లేదు, బీజేపీ జనసంఘం పార్టీ మొదటి ఎన్నికల్లో 3 సీట్లే గెలిచింది. దేశంలో అప్రతిహతంగా 40 సంవత్సరాల పాటు నిరంతరంగా కాంగ్రెస్ పరిపాలించింది. అంటే 52 నుంచి మొదలు పెడితే మరి 77 దాకా వేరే పార్టీ అధికారంలో లేదు దేశంలో. కానీ ఎన్ని ప్రాంతీయ పార్టీలు సార్ పోయినాయి, కనుమరుగైపోయినాయి. అసలు కనపడకుండా చరిత్రలో ఆ పార్టీలు ఉన్నాయి అంటే కూడా ఈరోజు సీనియర్ జర్నలిస్టులకు కూడా గుర్తులేదు ఆ పార్టీలు ఉన్నాయి అనేటువంటి అంశం కూడా గుర్తులేనన్ని పార్టీలు ఆ రోజు ఉండే, ఇప్పుడు గుర్తు కూడా లేదు. హిందూ మహాసభ, రామరాజ్య పరిషత్, ఎన్జే రంగారు గారి పార్టీ, జస్టిస్ పార్టీ, స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, పీడిఎఫ్, 20 పేర్లు చెప్పగలుగుతా. అటువంటి పార్టీలు ఎడిపోయినాయి సార్. పార్టీలన్నీ ఎవరు మింగేసినారు? మేము మింగేసినావా? నేను ప్రకాశం పంతులు గారిని మొదటి ఎన్నికలని చరిత్రను గుర్తు చేస్తా. ఆంధ్రప్రదేశ్ మొదటి ఎన్నికలలో 53 ఎన్నికలలో ప్రకాశం పంతులు గారు ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి, అది మర్చిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ మద్దతును గెలిచినటువంటి మొదటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఏతర ముఖ్యమంత్రి. టెక్నికల్ గా మాట్లాడితే ఎడిపోయింది సార్ వారి పార్టీ. నేను ఎందుకు చెప్తానంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప, బీజేపీ తప్ప అనే చర్చ పక్కన పెడితే, ఒక వ్యక్తి ఆధారంగా ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కూడా ఆ వ్యక్తి ద్వారానే వస్తుంది, ఆ వ్యక్తి ద్వారానే పోతుంది సహజంగా. దాన్ని టేక్ ఓవర్ చేయగలిగితే కొంతకాలం ఉంటుంది, అది టేక్ ఓవర్ చేయలేకపోతే ఆయనతో కనుమరుగవుతుంది. మీకు మొదటి కాంగ్రెస్ ఏతర ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ లో చరణ్ సింగ్ గారు భారతీయ కాంతిలన్న పార్టీ పెట్టారు. ఆ బీకేడి తరఫునే వారు ముఖ్యమంత్రి అయినారు. 67లో జనసంఘ్ పార్టీ సపోర్ట్, కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్, సోషలిస్ట్ సపోర్ట్ తోటి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి కాంతిలాలు ఎక్కడ పోయింది ఈరోజు? వారి మనవడు అక్కడ ఒక్కడే మిగిలి బీజేపీలో పొత్తు పెట్టుకొని బీజేపీలో మినిస్టర్ అయినాడు. అది కూడా ఎంఓఎస్ అయినాడు, ఈవెన్ కేబినెట్ మినిస్టర్ కూడా. చరణ్ సింగ్ భారత ప్రధానమంత్రిగా పనిచేశాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మేము మా బాధ్యత అది పడిపోవడానికి మేమైతే కారణం కాదు కదా, మేము అప్పుడు అధికారంలో కూడా లేవు ఆ పార్టీ పడిపోయినప్పుడు. అట్లా అందుకోసమే దేశంలో వ్యక్తి ఆధారంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క తరం మారంగానే కనుమరుగవుతుంటాయి. ఎందుకంటే తరం మారంగానే ఆ సహజమైనటువంటి వ్యక్తి ఆధారంగానే వాళ్ళకు ఓటేశారు ప్రజలు ఓటేసినప్పుడు అట్లాగే ఆ వ్యక్తిని చూసి ఓటేస్తారు. ఇండియాలో అది ఒక భారతదేశంలో ఒక ఐకాన్ వర్షిప్ అంట కదా, ఐకాన్ ను చూసి ఓటేసేటువంటి ఒక సహజమైనటువంటి ఒక మొహం చూసి, ఒక ముఖోటాన్ని చూసి ఓటేసేటువంటి సహజమైన లక్షణం ఓటర్స్ ఉంటుంది. కాబట్టి ఆ సహజమైనటువంటి పరిణామ క్రమంలోనే కొన్ని పార్టీలు వస్తున్నాయి, కొన్ని పార్టీలు పోతున్నాయి. అట్లా కొన్ని పార్టీలు వస్తాయి, కొన్ని పార్టీలు పోతాయి. ఇది జరుగుతున్న పరిణామం. దానికి ఎవరు బాధ్యులు ఉన్నదాన్ని నేనైతే నేను వీళ్ళు వాళ్ళ బాధ్యులను, ఒకవేళ మమ్మల్ని ఢిల్లీలో విమర్శించే వాళ్ళకైతే మరి కాంగ్రెస్ పార్టీ కాలంలో 53, 52లో ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటే ఈ రోజు ఏమైనా ఒకసారి వాళ్ళ లెక్క చూసుకోవాల్సి వస్తుంది. ఆ చరిత్రలోకి పోకుండా, చరిత్ర తెలవకుండా ఏదో ఈ రోజు జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషణ చేయడం మొదలు పెడితే అది బీజేపీ మీద వ్యతిరేక విశ్లేషణ తప్పిస్తే మొత్తం చరిత్రనో లేదా దేశ జరుగుతుందండి. మనకు నచ్చినా నచ్చకపోయినా విశ్లేషణ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే అటోక్రటిక్ గా బిహేవ్ చేసి ఇవాళ ఏ స్థాయికి వచ్చిందో చూశారు కదా. బీజేపీలో అలాంటి పోకడలు రాకపోవటం మంచిది, వచ్చిన మగ్గులోనే తుంచేయటం మంచిది అనేది నా భావన. నేను అందుకోసం సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక సైద్ధాంతికమైనటువంటి భూమిక ఉండాలి సార్. సైద్ధాంతిక భూమిక, కార్యకర్తల యొక్క నిబద్ధత, కార్యకర్తల యొక్క సమూహం కూడా ఉండాలి. ఈ రోజున బీజేపీ సక్సెస్ స్టోరీలో అర్థం చేసుకోవాలంటే బీజేపీ సక్సెస్ స్టోరీలో కార్యకర్తల యొక్క ఇన్వాల్వ్మెంట్ తక్కువ లేదండి. మనం మోడీ గారి పేరున్నా, నాయకుల పేరున్నా, సిద్ధాంతం ఉన్నా,
కింది స్థాయిలో కార్యకర్తలు ఒక్కొక్క ఓటును తీసుకొచ్చి ఏపీయడం చూశారా, అది గెలుపులో కొన్ని అంటే సహజ గెలుపులో కొన్నిసార్లు అవకాశం వస్తుంది, అంటే పనికి వస్తుంది. కాబట్టి క్యాడర్ ను మోటివేట్ చేయడం, క్యాడర్ ను ట్రైనింగ్ ఇవ్వడం, క్యాడర్ ను ముందు తీసుకుపోవడం, కార్యకర్తలు ముందు తీసుకుపోవడం, కార్యకర్తల నిర్మాణం ద్వారా నాయకులకు ఎదగటం, కార్యకర్తల నిర్మాణం ద్వారానే ఈ ప్రక్రియ మొత్తం కూడా నిరంతరమైన ప్రక్రియ. ఇది కాకుండా వ్యక్తి ఆధారంగా ఒక ఇష్యూ ఆధారంగా అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఆ పార్టీ ఉంది, ఒక ఇష్యూ ఆధారంగా వచ్చింది దేశంలో, ఆ ఇష్యూ అయిపోయింది అనుకోండి, అది అయిపోతుంది, అది చరిత్ర క్లోజ్ అయిపోతుంది. ఆ పార్టీ చరిత్ర ఢిల్లీలో జరిగింది, అది ఒక ఇష్యూ, ఒక ప్రత్యేకమైన రియాక్షనరీ ఫోర్స్ అంటాం కదా సార్. ప్రపంచంలో మీరు చూడండి, ఏ దేశంలో అయినా రియాక్షనరీ ఫోర్సెస్ ఎక్కడ బతకలే. రియాక్షనరీ ఫోర్సెస్ ఆ ఒక సమస్య మీద పోరాటం చేస్తూ వచ్చిన పార్టీ, ఆ సమస్య అయిపోగానే ఆ పార్టీ అంతరించిపోతుంది. అది మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అస్సాంలో ఏజీపీ కూడా, అస్సాం గణ పరిషత్ కూడా మేము చేయలేదు, దానికి కారణం ఏం కాదు. అస్సాం గణ పరిషత్ వచ్చింది ఎందుకంటే అస్సాంలో విద్యార్థి ఉద్యమం, ఆ ఉద్యమం యొక్క నేపథ్యంలో విదేశీ వ్యక్తులను తొలగించాలి, బంగ్లాదేశ్ పౌరం రానియకుండా ఉండాలి, ఈ చర్చ అంతా అయిపోయింది. అది అయిపోగానే ఎలక్షన్స్ కాగానే మొదటిసారి గెలిచింది, రెండోసారి గెలిచింది, మూడోసారి ఇంకా అయిపోయింది ఆ పార్టీ పని. ఎందుకంటే రియాక్షనరీగా వచ్చినటువంటి ఒక సమస్యకు వ్యతిరేకంగా వచ్చిన పార్టీ కాబట్టి సహజంగా ఈ సహజ లక్షణం ఉంటుంది పార్టీలకు. కాబట్టి అది కాకుండా ఒక మూల సిద్ధాంతంతో, ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీగా, నేను మళ్ళీ మీరు అన్న పాయింట్ కి డైరెక్ట్ గా చెప్తాను సార్, జాతీయవాదము, జాతి సమైక్యత ఈ పదం ఉపయోగించామనుకోండి, ఇది మేము 61లో చెప్పాం ఇదే సిద్ధాంతాన్ని, 51లో కూడా జనసంఘం పార్టీ పుట్టినప్పుడు ఇదే సిద్ధాంతాన్ని చెప్పినాం. మారలేదు సార్. ఈ రోజు జాతిని రక్షించాలనేటువంటిది అడుగడుగునా ఉంటుంది, ప్రతిరోజు ఉంటది, ప్రతిరోజు ఏదో ఒక సంఘటన వస్తుంది, జాతి విచ్ఛిన్నానికి ప్రయత్నం జరుగుతుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో కార్యకర్తలు సైద్ధాంతికంగా పనిచేస్తూ ఉంటారు. ఇది కనుక అర్థమైతే రాజకీయ పార్టీని అర్థం చేసుకుంటే, లేకపోతే లేదు కదా. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రెండు కాంట్రడిక్టరీ అబ్జర్వేషన్స్ అండి ఎన్డీఏ కూటమిలో. అమిత్ షా గారు ఏమన్నారు చిట్ చాట్లో, తెలంగాణలో మేము ఒంటరిగానే పోతాం. కరెక్ట్గా దానికి ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత పవన్ కళ్యాణ్ గారు బరాబర్ మేము తెలంగాణలో బరిలో దిగుతున్నాం, ఆల్రెడీ దిగాడు, మర్చిపోయాడు కాబట్టి ఆ విషయం చెప్పడం. ఇంతకుముందు దిగాడు, 8 మందిని కంటెస్ట్ చేయించారు. సరే, మంచి వాళ్ళ దృష్టిలో ఆ రోజుకి మంచి ఓట్ల శాతమే ఉంది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చూసి బాజీ గారి దగ్గర, నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకున్నా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? బాజీ గారు ఇది తెలంగాణ. సో ఆయన ఆల్రెడీ కంటెస్ట్ చేశారు, మర్చిపోయారు ఆ టైంలో చెప్పడం. ఆల్రెడీ 8 మంది బరిలో దింపారు, పర్లేదు, గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ మొదటిసారి ఎన్నికల్లో. ఎందుకనో ఆయన రెచ్చగొట్టడం వల్ల మీ పార్టీ వాళ్ళు తెలంగాణలో ఆయన మాట్లాడాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు ఏంటంటే టాపిక్, ఇప్పుడు టీఎంసీ నుంచి 3 ఎంపీలు అవుట్. నిన్న ప్రకాష్ చిక్ ఆయన బయటకు వచ్చేసాడు, అంతకుముందు ఆవిడ ఫైర్ బ్రాండ్ సాయోని ఘోష్ ఆవిడ బయటకు వచ్చేసారు. సో వీళ్ళందరూ ఏంటంటే చాలా గట్టిగా వాళ్ళ వాయిస్, శత్రుఘ్న సిన్హా మోడీ గారిని కావాలించుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి టీఎంసీలో ఉండి మళ్ళీ ఆయన కూడా బయటకు వచ్చేస్తాను అనుకుంటే, లేదు నేను విత్ మమతాను బెదిరించింది ఏం పాడో, నేను మమతా బెనర్జీతోనే ఉన్నానన్నాడు. ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే ఏంటంటే సాధారణంగా మీరు కానీ ప్రతిపక్షాలు కానీ బీజేపీ ఈ ప్రతిపక్షాలను లేకుండా చేస్తున్న, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలని బీజేపీ ఈజ్ ఈటింగ్ అవే అని.